ఏఎల్ఎస్ అంటే అమెట్రోపిక్ లాటరల్ స్క్లెరోసిస్ అంటాం. ఇది గూడా అంటే న్యూరాన్స్‌కు అంటే మోటార్ న్యూరాన్స్ అంటాం. అది బ్రెయిన్‌ల ప్లస్ స్పైనల్ కార్డ్‌ల ట్రాక్ట్స్ ఉంటాయి. మోటార్ న్యూరాన్ ట్రాక్ట్స్. ఆ ట్రాక్ట్స్ వచ్చే నర్వ్స్ అనేది ఎఫెక్ట్ అవుతది. మోటార్ న్యూరాన్స్. అంటే క్షీణించిపోతాయి అవి. సో, ఫస్ట్ అది కార్టెక్స్‌లో క్షీణిస్తాయి అంటే బ్రెయిన్‌ల. ఆ తర్వాత స్పైనల్ కార్డ్‌లో క్షీణించిపోతాయి. సో, దానివల్ల వాళ్ళకు వీక్‌నెసెస్ అనేది స్టార్ట్ అవుతది. మెయిన్‌గా ఆ వీక్‌నెస్ ఫస్ట్ చేతుల్లో స్టార్ట్ అవుతది. ఓకే. సో, ఈ చేతులన్నీ కూడా అంటే థిన్ అయిపోతది. అంటే పలుచబడిపోతది. సో, ఆ తర్వాత అది స్లోగా ప్రోగ్రెస్ అవుతుంటది. చేతులకు స్టార్ట్ అవుతది. ఆ తర్వాత కింది భాగం అంతా కూడా చాలా స్టిఫ్ అయిపోతది. చాలా అంటే స్లో ప్రోగ్రెస్. అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి డీజనరేటివ్ కండిషన్. సో, ఇది స్లోగా ప్రోగ్రెస్ అవుతుంటది. సో, దీనివల్ల ఏందంటే వాళ్ళు పట్టు అనేది తగ్గిపోతుంటది. సో, దేన్ని సరిగ్గా పట్టుకోలేరు. సో, దీనివల్ల వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అనేవన్నీ ఇబ్బంది అయిపోతది. అంటే కొంచెం మందికి కలుపుకోవడం, తినడం, బట్టలేసుకోవడం ఇవన్నీ కూడా ఇబ్బందవుతది. సో, ఇది ఏ ఏజ్ వాళ్ళనే రావచ్చు. ప్రధానంగా మనం అడల్ట్స్‌లో చూస్తుంటాం. మేల్స్‌లో ఎక్కువ కామన్‌గా చూస్తాం. స్పైనల్ కార్డ్ లోపల కొన్నిసార్లు అంటే యాంగులేషన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు గూడా ఈ సింప్టమ్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. అప్పుడు మనం ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని యాంగులేషన్ ప్రాబ్లమ్ ఉందంటే దాన్ని సర్జరీ ద్వారా కొంతవరకు కరెక్ట్ చేయొచ్చు. బట్ ఈ ఏఎల్ఎస్ అనేది బల్బార్ మజిల్స్‌కి ఎఫెక్ట్ అయిందనుకోండి. సో, వాళ్ళకు మాట తర్వాత మింగడము అది ఇదంతా ఇబ్బందవుతుంటది. మెయిన్‌గా వీళ్ళకి ఏఎల్ఎస్ వాళ్ళకు మెయిన్‌గా ప్రాబ్లమ్ పెరిగిన తర్వాత అంటే రిస్క్ ఎప్పుడుంటదంటే యాస్పిరేషన్ వల్ల. చేతులు కాళ్ళకయినప్పుడు కూడా వాళ్ళ రొటీన్ కొంచెం యాక్టివిటీస్ ఇబ్బందయినా వాళ్ళు మేనేజ్ చేస్తూ పని చేయగలుగుతారు. కానీ ఒక్కసారి ఓరల్ మజిల్స్, బల్బార్ మజిల్స్ ఇన్వాల్వ్ అయినాయనుకోండి, వాళ్ళకు మింగనీకే ప్రాబ్లమ్ అయితది. ఏది తిన్నా వాళ్ళకు కాఫ్ వస్తుంటది. లిక్విడ్స్ ఎస్పెషల్లీ. కొన్నిసార్లు లిక్విడ్స్‌కి వాళ్ళ సెలవే కూడా మింగడం ఇబ్బందే లంగ్స్‌లోకి వెళ్ళేసి బ్రీతింగ్ ఇష్యూ వస్తుంటది. సో, దాని నుంచి వాళ్ళకు బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చి వాళ్ళకు రిస్క్ అనేది పెరుగుతుంటది. అంటే ఆ రిస్క్ వల్లనే వాళ్ళు చాలామంది చనిపోతుంటారు. సో, బల్బార్ మజిల్స్ ఇన్వాల్వ్ అవ్వనంత వరకు వాళ్ళ లైఫ్ స్పాన్ బానే ఉంటది. ఒక్కసారి బల్బార్ మజిల్స్ ఇన్వాల్వ్ అయినాయనుకోండి, సో, దాని నుంచి అనేది లైఫ్ రిస్క్ అనేది ఎక్కువుంటది. సో, వాళ్ళకి ఆల్టర్‌నేట్‌గా ట్రేకాస్టమీ చేయాల్సొస్తది. తర్వాత పెగ్ ట్యూబ్ చేయాల్సొస్తది. అంటే మనం ఓరల్‌గా ఏమి ఇవ్వలేం వాళ్ళకు. అట్లా. సో, దానికి ట్రీట్మెంట్ అనేది లేదు. ఓన్లీ రిలూజల్ అనే ఒక మెడికేషన్ ఉంది. అది కొంతవరకు మాత్రమే దాన్ని కంట్రోల్ చేయగలుగుతది. కానీ రిస్క్‌ననేది మనం స్టాప్ చేయలేం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు. కానీ సగం ధరకే. అవును. మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.